ఎన్ని కిలోలు ఈ మేడారంలో ఎత్తు బంగారం చూపించడం అంటే ఇట్లా ఉంటుందండి. దీనికి ఒక అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడుగుతారు. చెప్పు హీరో ఎట్లా ఉంటుంది కదా? కేజీ 80 రూపాయలు. కేజీ 80 రూపాయలు ఉంటుంది. ఇక మన ఎంత వెయిట్ వస్తే అంత జోకేయాలి. దాంట్లో మన దగ్గర ఇట్లా అది ఎన్ని కిలోలు పెద్ద బాక్సులు ఉన్నాయి, రకరకాలు ఉంది కదా. ఇది 10 కిలోలు. ఇది అర కేజీ బాక్స్. కేజీ బాక్స్. ఈ బిల్లలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు మీరు? 5 కిలోలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? పూణే నుంచి వస్తుంది బిల్లు. ఓకే. ఇది ఈ తర్వాత అంతా దేవుడికి వేసిస్తారు కదా, తర్వాత ఏం చేస్తారు? దాన్ని దేవుడికి వేసేస్తారు కదా, దాన్ని ఏం చేసిన తర్వాత అక్కడ దాకా చేయడం బట్టికి మీకు ఐడియా ఉంది. అయితే మామూలుగా ఇది ఇట్లా ఎందుకు జోకేస్తారు? ఇది బంగారం దేవుడికి సరే. ఫస్ట్ 10 కిలోలు వేస్తారు. 10 కిలోలే 4 అయినాయి, 40 కిలోలు. ఆ తర్వాత 5 కిలోలు వేస్తారు, తర్వాత కిలో వేస్తారు. వీళ్ళు ఎంత జోకిసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? జోకించడం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు తీసుకో దేవుని దగ్గరికి. అంటే ఇప్పుడు పర్సనే తీసుకోడు. మళ్ళీ వీళ్ళకి ఏమైనా పేమెంట్ చేయాలా? కొంచెం కొంచెం పెడతారు. ఇప్పుడు వీళ్ళు బంగారం జోకిరు కదా, దేవుడికి ఇచ్చినాక మళ్ళీ వీళ్ళకి బంగారం మళ్ళీ ఇస్తారు. అక్కడ నుంచి దేవుడి దగ్గర నుంచి కొద్దిగా ఇస్తారా? ఇప్పుడు 80 కిలోలు జోకిరు వీళ్ళు. వీళ్ళకి ఎంత ఇస్తారు? ఒక 5 కిలోలు ఇస్తారా? ఇచ్చేస్తారు. ఇక దానివల్ల ప్రసాదం లెక్క తీసుకోవద్దారు. ఇది దీని ప్రొసీజర్ సార్. ఇందాక జోకిన ఆయనకు ఫస్ట్ 80 కిలోలు వచ్చింది ఆయనకి. అంటే 4 20 కిలోలు పెట్టింది. 10 కిలోలే 40 కిలోలు. దాని తర్వాత ఇంకా వేరే అన్నీ పెట్టేసి మొత్తం 81 కిలోలు అయింది. కిలో 80 రూపాయల. కిలో 80 రూపాయలు. ఇదిగో ఇక్కడ మన గుడి దగ్గరనే ఉంది. క్యూ లైన్ గుడి దగ్గర. మీ షాప్ పేరు ఏం పేరు? లక్ష్మణ్ బెల్లం షాప్ అని. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మీకు ఇది రోడ్కే ఉంది. ఇక మీ ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఏది ఇట్లా ఉంటుంది.